అందరికి నమస్కారం అండి. క్రిస్టియన్ లీడర్ జోసఫ్ గారు మనతో ఉన్నారు. సార్, ప్రవీణ్ గారి విషయం చూస్తున్నారుగా, ఏం చెప్తారు మీరు? ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందంటే, వాళ్ళకున్న డౌట్లు ఏంటంటే, ఈ మీడియాలో వస్తున్నది సీసీ ఫుటేజ్లో ఉన్నది అక్కడ ఓన్లీ ఎక్కడ టోల్ ప్లాజాల దగ్గరే వాళ్ళు కొంచెం సేపు చూపిస్తున్నారు. సో మొత్తం చూపించట్లేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన దగ్గర కూడా ఈ బండి పడిపోయింది, ధూళి వచ్చింది అని చూపిస్తున్నారు. అది ఒక 8 hours. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ డౌట్ ఏంటి, చంపేసి ఎక్కడో చంపేసి అక్కడ వేసి ఆ బండి పెట్టారు అంటున్నారు. అది ఎట్లా తెలుస్తుంది? మనం అటు 5 hours ఇటు 5 hours చూసుకుంటే కనుక ఒకళ్ళు వెళ్ళారా, ఏమన్నా వెళ్ళారా లేదా అనేది తెలుస్తుంది. లోపలికి వెళ్ళారా ఎవరన్నా, ఆ 10 seconds లేకపోతే 30 seconds తెలియదు. అది కూడా చూపిస్తే కనుక వీళ్ళ డౌట్ క్లారిటీ వస్తుంది. తర్వాత ఆ బైక్ మీద ఉన్న అతనైనా, ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఈవెన్ ఎస్పీ గారు చెప్పారు, మంచి లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని. ఈ ఐరిస్ అంటే ఈ డిస్టెన్స్ చూస్తారు. మన ఫేస్ రికగ్నిషన్ ఎట్లా అవుతుందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇవన్నీ తేడా ఉంటాయి అన్నమాట. ప్రతి మనిషికి తేడా ఉంటాయి. ఆ టెక్నాలజీ ఉపయోగించి అవి కనిపెట్టేయచ్చు ఆ ఫేస్తో. లేకపోతే ఈ మాస్క్ ఉన్నా కానీ ఎడ్జెస్ అనమాట, ఎడ్జెస్ చూసి కనిపెట్టేయచ్చు ఈ టెక్నాలజీ ద్వారా. సో ఆ బైక్ మీద వీళ్ళ డౌట్ ఏంటి, ఆ బైక్ మీద ఉన్న అతను కాదు, ప్రవీణ్ అతను కాదు, వేరే అతను ఆయన డ్రెస్ వేసుకుని వచ్చారు. తర్వాత ఇక్కడ తొడిగారు, ఆ ప్యాంట్ కూడా కిందకి జారుంది అనేది వీళ్ళ డౌట్. మర్డర్ అనుకుంటున్నారా లేకపోతే యాక్సిడెంట్ అనుకుంటున్నారా? ఎవరు ఇది? మీరు క్రైస్తవ సమాజం ఏమనుకో, నేను అనే కంటే కూడా నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్తారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన చాలా మంచి మనిషి. ఇప్పుడు మనం వాళ్ళే కదా, క్రైస్తవ సమాజమే కాదు, హిందూ సమాజం కూడా ఆయన గురించి వీడియోలు చేస్తున్నారు. ఏంటి, ఆయన మనిషిగా చూడండి, ఒక ముస్లిం గానో, ఒక హిందూ గానో, ఒక క్రిస్టియన్ గానో చూడొద్దు అనే మాటలు హైందువులు అంటున్నారు. అలాగే ఆయన 13 మందిని 14 మందిని ఆయన పెంచి పోషిస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తే ఆయన గొప్ప మనిషి అని క్రిస్టియన్సే కాదు, హైందువులు కూడా అంటున్నారు. కాబట్టి ఆయన యాక్సిడెంట్, ఇప్పుడు యాక్సిడెంట్ అని ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? ఈ క్లారిటీ లేక. ఇప్పుడు ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా క్రైస్తవ సమాజం ఏంటంటే అప్ టు ఒక సమ్ ఎక్స్టెంట్ వెళ్తారు, కానీ బియాండ్ ఏంటి, బస్సులు తగలబెట్టేయడం లేకపోతే ఇలాంటివి ఏమి చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమి నమ్ముతారంటే, ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోయినా ఇక్కడెక్కడ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారు, నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, హోంమంత్రి రెస్పాండ్ అయ్యింది. నిజంగా అది చాలా అభినందించదగ్గ విషయం. ఏంటి, సీఎం లెవెల్లో రెస్పాండ్ అయ్యారంటే చాలా సంతోషం. ఒకవేళ సీఎం గారు రెస్పాండ్ అయినా ఇక్కడి నుంచి కింద నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ నిబద్ధతతో వర్క్ చేయాలి, అంతే కదా. ఈ క్లూ తీసుకునే వాళ్ళు సరిగ్గా తీసుకోకపోయినా ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి అందరూ నిబద్ధత, ఒక్కళ్ళు సరిగ్గా చేయకపోయినా రిపోర్ట్ తప్పొస్తుంది. కాబట్టి ఏళ్ళ ఉద్దేశం క్రైస్తవ సమాజం ఏంటంటే కొంతవరకే వాళ్ళు చేస్తారు. ఈవెన్ మీరు అక్కడ ప్రవీణ్ రాజమండ్రిలో అక్కడ కూడా వాళ్ళ ప్రార్థనలు చేశారు, ఎక్కడ రోడ్డు బ్లాక్ చేయలేదు, ట్రైన్ ఆపేయలేదు, ఏమీ ఆపలేదు, వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభుత్వానికి మీరేం చెప్తాలనుకుంటున్నారు ఫైనల్ గా ఈ అంశం పైన? ప్రభుత్వానికి అదే, ఇప్పుడు వీళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి, మాది ఏ సమాజం అయినప్పుడు రిలీజియస్ ఇష్యూస్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం, వాళ్ళు ఏదో మాట్లాడడం, బూతులు తిట్టడం, వీళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇది చాలా పెరిగిపోయాయి. కాబట్టి రెండు వైపులా పెద్దలను పిలిపించి, ఎవరైతే ఈ యూట్యూబ్లు చేస్తున్నారో, కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఒకరినొకరు వాక్యలు చేసుకుంటున్నారో, వాళ్ళందరినీ పిలిపించి, ఇక నుంచి మీరు ఎలా చేయొద్దు, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా కేసు ఫైల్ చేయండి, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పోలీసుల దృష్టికి తీసుకురండి అని చెప్పాలి. సో అలా చెప్పి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేయాలి. లేకపోతే ఇది రిలీజియస్ ఇష్యూస్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఈ పెరిగిపోతున్నాయి. వాళ్ళ దేవుడిని వీళ్ళ తిట్టడం, వీళ్ళేమో రియాక్ట్ అవ్వడం కదా. కాబట్టి ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు కూడా వీళ్ళందరినీ కలవడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది. కాబట్టి మనం ఈ రిలీజియస్ ఇష్యూస్ కూడా ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకుండా, మనకు పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఏం చేస్తుందంటే, వాళ్ళు అసలు కంప్లైంట్ కూడా చేయరు, పాపం వాళ్ళు కంప్లైంట్ కూడా చేయరు, ప్రార్థనలు చేస్తుంటారు. కానీ వాళ్ళు కూడా ఈ రియాక్ట్ అవ్వకుండా ఏం చేయాలంటే, ఎవరన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, మీ దేవుణ్ణి తిడితే కామ్గా వెళ్ళి పోలీసులకి ఇవ్వండి. పోలీసులకి, లేకపోతే మైనారిటీ కమిషన్ ఉంది, నేషనల్ మైనారిటీ కమిషన్ ఉంది మనకి, లేకపోతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వీటికి ఇవ్వండి. ఇక్కడ జరగకపోతే నేషనల్ ఇవ్వండి, నేషనల్ మైనారిటీ కమిషన్ ఉంది, వీటిలన్నిటికీ ఇవ్వండి. ఒకవేళ ఇవన్నీ జరగలేదు, మనకి దేవుడు ఉన్నాడు, పరలోకంలో న్యాయం జరుగుతుంది. దేవుడు కుదిరేద్దాం, దేవుడు శిక్ష వేస్తాడు. ఒకవేళ ఎవరన్నా తప్పు చేస్తే కనుక
ఒకవేళ చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేకపోతే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మంచి చేయాలని ఉన్నారు, కానిస్టేబుల్ తప్పు చేశాడు, లేకపోతే డిఎస్పీ తప్పు చేశాడు, ఎస్పీ తప్పు చేశాడు, దేవుడు శిక్ష విధిస్తాడు అనే విశ్వాసం క్రైస్తవ సమాజం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకొకరి దానికి వ్యతిరేకంగానో చేయరు. వీళ్ళ విశ్వాసం పరలోకం. ఇక్కడ పరలోకంలో మనకు న్యాయం జరుగుతుందని విశ్వసించేవాళ్ళు. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి ఈ రిలీజియస్ ఇష్యూని కాంప్రమైజ్, మంచి లీడర్స్ని కూడా పెట్టాలి, కమ్యూనిటీ లీడర్స్ని పెట్టాలి, మంచి లీడర్స్ని. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉంది, లేకపోతే మనకి చాలా మైనారిటీ కమిషన్లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో మంచి లీడర్స్ని కనుక ప్రతి పార్టీలు, ఏ పార్టీ అయినా మంచి లీడర్స్ని పెట్టగలిగితే ఆ లీడర్స్ వీళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు లీడర్ లేడనుకోండి, ఏమవుతాయి, ఎవరికాడే మాట్లాడుతుంటాడు, ఎవరికాడే ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాడు, కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతాయి. కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మంచి లీడర్స్ని పెట్టాలి. ప్రతి వాళ్ళకు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు కదా, సమాజానికి ఉపయోగపడే లీడర్స్ని పెట్టగలిగితే ఇలాంటి రిలీజియస్ అనేది, ఆధ్యాత్మికత అనేది ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. అది చర్చ్ అయినా, మసీద్ అయినా, గుడి అయినా. ఎందుకంటే దాని ద్వారా మనిషి కంట్రోల్ అవుతాడు, దాని ద్వారా అనేక బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల పొందుతాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారి విషయంలో ఇంకో వీడియో బయటకు వచ్చింది చివరిలో, ఆయన తాగి పడిపోయాడని లేకపోతే ఇదని కదా. క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందంటే ఆయన చాలా మంచి వ్యక్తి, క్రైస్తవ సమాజమే కాదు హిందూ సమాజం అని కూడా చెప్పాను నేను. అంత గొప్ప వ్యక్తి తాగడు, అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అలాంటి వీడియోని. ఒకవేళ మనకు తెలీదు, దేవుడు చూస్తుంటాడు అంతా కదా. దేవుడు ఒకవేళ నిజంగా అతను మనిషే, అతను ఒకవేళ మంచోడైనప్పటికీ పడిపోవచ్చు, తెలియదు మనకి. అది దేవుడు జడ్జ్ చేస్తాడు. సరే, క్రైస్తవ సమాజం జీర్ణించుకోలేకపోతుంది కానీ దేవుడు జడ్జ్ చేస్తాడు. ఒకవేళ తాగి పడిపోయినా అది యాక్సిడెంటా లేకపోతే అది హత్య అనేది వాళ్ళ నిరూపణ చేయాలి. ప్రభుత్వం నిరూపణ చేసి అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎక్కువ డ్రాగ్ ఆన్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చారనుకోండి, వీళ్ళకి కూడా ఇన్ని డౌట్లు క్రియేట్ అవ్వవు. ఈ డౌట్లు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, లేట్ చేసే కొద్ది క్రియేట్ అవుతున్నాయి. తర్వాత అక్కడ వాళ్ళ క్లూస్ తీసుకున్నారా లేదో తెలియట్లేదు, హెల్మెట్ అక్కడే పడేశారు, షూలు అక్కడే పడేశారు, అవన్నీ డౌట్లు క్రియేట్ అయిపోతున్నాయి. కాబట్టి పోలీసులు కూడా, డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ అవర్ వాళ్ళకి అప్డేట్ ఇస్తే, ఇది కూడా త్వరగా రిపోర్ట్ వస్తే కనుక ఈ క్రైస్తవ సమాజం ఎప్పుడు ఎక్స్టెండ్ డేంజర్ ఎక్స్టెండ్గా వెళ్ళవు అవి. కాబట్టి ఇది అంత పెద్ద ఇష్యూ ఏమి కాదు నా దృష్టిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేను అంటే ఈ వారం రోజుల నుంచి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ మీద అంటే ఎట్లా ఉందంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, ఒక పాస్టర్ మరణిస్తే ఇంతమంది వేల మంది క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చారు. కొంతమంది హిందుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఎగతాళిగా ఉంది, నవ్వులాటగా ఉంది. అతని చావు కూడా లేదు, అంటే చనిపోయిన దాని మీద కూడా అంటే కనీసం జాలి లేదు, ఏమీ లేదు. మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఏ మతపిచ్చి లేదు, మరి నా వ్యక్తిగతంగా అయితే నాకు ఏ మతపిచ్చి లేదు, ఏ కులపిచ్చి అంతకంటే లేదు, ఏ దేవుళ్ళ పిచ్చి అంతకంటే లేదు. ఎవరి మతం వాళ్ళ గొప్ప, లేదంటే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. పరమతాలను నేనైతే మా దేవుడిని మేము పూజించుకున్నా, పరమతాలను కూడా మేము పూజిస్తాం, గౌరవించాలి. భారతదేశం సెక్యులర్ దేశం, లౌకిక దేశం. ఒక మతమే ఒక కులమే ఉండాలని రూల్ కాదు. హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, అంబేద్కరిస్టులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవడైనా ఉండొచ్చు. ఎన్నో వందల కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ అంటే ప్రపంచ దేశాలు ముందడుగులో ఉండి రోజుకొక సైంటిఫిక్ యంత్రాన్ని కనిపెట్టి వాళ్ళు దేశం టాప్ లెవెల్లో అది ఇతర దేశాలు పెట్టుకుంటే, మన దేశం, మన కర్మ నాకు ఏంటంటే కులాలు మతాలతో కొట్టుకు సస్తున్నాయి. ఏమవుతుందండి, ఈ భారతదేశం మొత్తం, ఇండియా మొత్తం హైందత్వం అవుతుంది. నేను ఇదే చెప్తున్నా, ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా భారతదేశం మొత్తం హిందుత్వం అవుద్ది. ఎవడో క్రిస్టియన్ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, ఏమవుద్ది చెప్పండి? దానివల్ల ఏం లాభం లేదు. భారతదేశం మొత్తం క్రైస్తవత్వం అవుద్ది, భారతదేశం మొత్తం ముస్లిమే ఉంటుంది, ఎవడు ఇంకో క్రైస్తవుడు ఉండడు, లేకపోతే ఇంకొకడు ఉండడు. ఏమైద్ది? ఏం లాభం చెప్పండి? మనకు మంచి భవిష్యత్తు ఉండాలా, మన బిడ్డలకు మంచి విద్య ఉండాలా, మంచి వైద్యం ఉండాలా, మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, యువతకి నిరుద్యోగాలు ఇవ్వాలి. ఇవి కదా కావాల్సింది. కులాలు మతాలు ఏంటంటే ఇదంతా? దేశం ఎడిపోతుందో నాకేం అర్థం కావట్లేదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన దేశం ఉంది, చాలా దౌర్భాగ్యం. హ్యుమానిటీ విలువలు చచ్చిపోయాయి, ఎథికల్ వాల్యూస్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు. కులాలు మతాలు, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. చాలా నాన్సెన్స్గా ఉందండి, చాలా నాన్సెన్స్. ఎంతో మందికి నేను సర్వీస్ అందించా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. కేవలం హ్యుమానిటీ, మానవత్వం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం, పేదవాడికి అన్నం పెట్టడం, ఇవే నాకు తెలుసు. కులపిచ్చి మతపిచ్చి ఏంటండి ఇది ఇంత దారుణంగా? నా మతం ఏదైనా నా వ్యక్తిగతం, నా ఇంటి వరకే. కానీ అది తీసుకొచ్చి సమాజం మీద రుద్దాలనుకోవటం కరెక్ట్ కాదు. మీ మాట గడ్డొచ్చాను నేను. ఇప్పుడు భారతదేశంలో
ఇలాగ కులతత్వం మతతత్వం ఉన్నవాళ్ళు కొద్ది మంది ఉన్నారు. వీటిని అడ్వాంటేజ్ చేసుకుని ఇంకా విషం నూరు పోసి హేట్రేట్ ఏది ఈ మతం గురించి లేకపోతే క్రిస్టియానిటీ గురించి హేట్రేట్ స్ప్రెడ్ చేసి సో వాళ్ళ మీద క్రిస్టియన్స్ అంటేనే ద్వేషం వచ్చేలాగా వాళ్ళకి ఇల్లులు అద్దెకి ఇవ్వట్లేదు, వాళ్ళు కొనుక్కుంటామంటే అమ్మట్లేదు, ఇలాంటి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. క్రైస్తవులు చెప్తున్నారు మాకు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదండి, మేము కొనుక్కుంటామంటే చేయట్లేదండి, లేకపోతే మేము క్రిస్మస్ చేసుకుంటామంటే అబ్జెక్షన్ చేస్తున్నారండి, మేము చర్చి కట్టుకుంటామంటే అబ్జెక్షన్ చేస్తున్నారండి, ఇక్కడ చర్చ్ వద్దంటున్నారండి. అంటే ఎందుకంటే వీళ్ళు హేట్రేట్ కొంతమంది కొంత మతవాదులు మత ఛాందసవాదులు ఇలాంటి నూరు పోయడం వల్ల వాళ్ళ పాపం అమాయకులు ప్రజలు ఏం చేస్తున్నారు, ఓహో ఇలాంటి వాళ్ళు వీళ్ళు కల్చర్ చేంజ్ చేసేసేవాళ్ళ, వీళ్ళు తండ్రి చనిపోతే రారా, లేకపోతే మన సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారా, ఇలాగా వాళ్ళ అమాయకులు ఏమవుతున్నారంటే నిజమే అనుకుంటున్నారు. కానీ నిజానికి క్రైస్తవులు దేశానికి ఎంత సేవ చేస్తారండి, వాళ్ళ విద్యలో గానీ లేకపోతే మెడికల్ గా గానీ ఎంత సేవ చేస్తారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. అవును, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవుల్లో దొంగలు ఉన్నారు, దొంగ ప్రబోధకులు ఉన్నారు, దొంగ పనులు క్రైస్తవం దొంగలు ఉన్నారు. మనం నిజాన్ని ఒప్పుకోవాల్సింది, కరెక్ట్ గా ఒప్పుకోవాల్సింది. అవును, మీరేదో క్రైస్తవుడు అని చెప్పి నేనేదో జర్నలిస్ట్ అని చెప్పి మీరేదో మీ మతాన్ని వెనకేసుకొస్తే నేను ఒప్పుకోను. అర్థమైందా? అలాగే హిందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, హిందువులు క్రైస్తవులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎస్, అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు, అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. రైట్, ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ప్రొఫెసర్ జోసెఫ్ గారితో ఆయన యొక్క అభిప్రాయాన్ని మన శశి టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. మీ యొక్క అభిప్రాయాన్ని ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం పైన మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను భాను మేకల, శశి టీవీ.